నిజం చెప్పండి. మీలో ఎంతమందికి ఇష్టం ఈ బీరకాయ కర్రీ అంటే? నాకైతే చాలా ఇష్టమండి. బట్ మా పిల్లలైతే అస్సలు తినరు. తినరు అని ఊరుకుంటామా? మార్కెట్‌కి వెళ్ళినప్పుడు బీరకాయలు చాలా మంచిగా కనిపించాయి. సో, కేజీ వచ్చేసి 50 అంట. అయినా సరే హెల్తీ కాబట్టి తీసుకోవాల్సిందే. సో, అలా అని ప్రిపేర్ చేశాను బీరకాయ కర్రీ. మీరైతే బీరకాయ కర్రీలో ఏమేమి వేసి వండుతారో చెప్పండి. కామెంట్ చేయండి. నేనైతే బీరకాయలో ఎగ్ వేస్తా లేదా పప్పు, శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు అలా వేసి చేస్తాను. సో, ఈసారి నేను శనగపప్పు వేసి చేశాను. ఈ బీరకాయలో ఎగ్ వేసి చేస్తే మాత్రం చాలా టేస్టీ ఉంటుంది. పిల్లలైతే ఎగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఎందులో ఎగ్ వేసినా తినేసేస్తారు. సో, అప్పుడప్పుడు అలా బీరకాయలో ఎగ్ వేసి చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు చేసేటప్పుడైతే నేను ఎగ్ వేయలేదు. ఎగ్ వేయలే కదా అని వాళ్ళు తినకుండా ఉంటే నేను ఊరుకుంటానా? ఎలా అయినా చేసి తినిపిస్తాను. మనం తినిపిస్తే తినకుండా ఉంటారా చెప్పండి? వాళ్ళకేసేస్తే వాళ్ళు తినకుండా వదిలేసేస్తారు కానీ, ఇంత టేస్టీగా ఉన్న కర్రీని ఎవరైనా తినకుండా ఉంటారా? కొన్ని కూరగాయలు వాళ్ళకి నచ్చకపోతే మనం వేసి కలిపి తినిపిస్తే కడుపు నిండా తినేసేస్తారు కదా. సో, అప్పుడప్పుడు టైం తీసుకొని వాళ్ళకి తినిపించాలి. మీకు కూడా ఈ కర్రీ నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి.